హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ 7th యూనిట్ ఏదైతే ఉందో ఆర్గానిక్ ఎవల్యూషన్. సో దీనికి సంబంధించి మనకి 4 మార్క్స్ ఉంటాయి. అందులో ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం హోమోలాగస్, ఎనాలాగస్, ఆర్గాన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు మనకి ఏంటంటే నెక్స్ట్ దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. హోమోలోగస్, ఎనాలోగస్ ఆర్గన్స్ ఎంత ఇంపార్టెంట్, ఇది కూడా అంతే ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా చాలా రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. ఓకే, ఇంకా మనకి డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏంటంటే మనం ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, సో ఏ పాయింట్స్ అయితే మనం ఖచ్చితంగా రాయాలి, ఏ పాయింట్స్ కి అండర్లైన్ చేయాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయాలి, లాస్ట్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసారు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా బెల్ ఐకాన్ లో ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ పాయింట్ చూద్దాం. సో డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ఏం చెప్తుందంటే ఇట్స్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఎవల్యూషన్ మైట్ హ్యావ్ అక్కర్స్ ఇన్ నేచర్. సో నేచర్ అనేది ఎవల్యూషన్ ఏ విధంగా మనకి సెలెక్ట్ చేసుకుంటుంది, అంటే నేచర్ అనేది ఏ విధంగా ఎవల్యూషన్ ని మైట్ చేస్తుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఏంటి నేచర్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తుంది ఎవల్యూషన్ అంటే అర్థం ఏంటంటే ఒక ఆర్గానిజం ఇంకో ఆర్గానిజం ఫార్మ్ అవడం. సో ఏ ఆర్గానిజం ఫార్మ్ అవ్వాలి, ఎలా ఫార్మ్ అవ్వాలి, సో పర్టికులర్ డైరెక్షన్ గురించి చెప్పేదే మనం ఎవల్యూషన్ అంటాము. సో ఎవల్యూషన్ నేచర్ ఎలా సెలెక్ట్ చేస్తుంది అన్నదే ఈ క్వశ్చన్. దీన్ని మనం డార్విన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఖచ్చితంగా మీరు ఏంటంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఎవల్యూషన్ మైట్ అక్కర్స్ ఇన్ నేచర్. సో ఖచ్చితంగా మనకి ఎవల్యూషన్ కి నేచర్ కి మధ్యలో అండర్లైన్ చేయండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ చూద్దాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇండస్ట్రియల్ మెలనిజం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఇండస్ట్రియల్ మెలనిజం అనే పదం రాయాలి, ఆ వర్డ్ రాయాలి, దాని కింద అండర్లైన్ కూడా కష్టించాలి. సో ఇండస్ట్రియల్ మెలనిజం ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈ నేచురల్ సెలెక్షన్ అయితే మాత్రం నేను చెప్పడం జరిగింది. సో ఇండస్ట్రియల్ మెలనిజం ఏంటంటే చూడండి, ఎగ్జిబిటెడ్ బై మన పెప్పర్ మాత్. సో పెప్పర్ మాత్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో పెప్పర్ మాత్ సైంటిఫిక్ నేమ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, బెస్టన్ బెక్లేరియా. సో ఇది దాని సంబంధించిన సైంటిఫిక్ నేమ్. ఈ పెప్పర్ మాత్ ని యూజ్ చేసుకొని ఇండస్ట్రియల్ మెలనిజం అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే డార్విన్ అనే సైంటిస్ట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సో దీస్ అవైలబుల్ ఇన్ 2 కలర్స్. ఈ పెప్పర్ మాత్ ఏదైతే ఉందో ఈ పెప్పర్డ్ మాత్ అనేది 2 కలర్స్ లో అవైలబుల్ ఉండేది. అప్పుడు ఏంటంటే ఒకటి గ్రే కలర్ లో ఉండేవి, ఇంకోటి ఏంటంటే బ్లాక్ కలర్. ఇలా మనకి 2 కలర్స్ అయితే పెప్పర్డ్ మాత్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆ 2 కలర్స్ ఉన్నటువంటిది దీన్ని ఈ 2 కలర్స్ ని కూడా ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. దేనికి, ఇండస్ట్రియల్ మెలనిజం ని బేస్ చేసుకుని నేచురల్ సెలెక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఎవరంటే డార్విన్. సో గ్రే మాత్ వర్ మనకి అబండెంట్ బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ఇంగ్లాండ్ లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాక ముందు, అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఇండస్ట్రీస్ అనేవి అంతగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు అప్పటికి. సో ఎప్పుడైతే ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయినా దాన్ని మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాము. అంటే అంతకు ముందు వరకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాకముందు వరకు ఏ కలర్ అంటే గ్రే కలర్ మాత్స్ అనేవి ఎక్కువగా ఉండేవి. ఎప్పుడు బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఖచ్చితంగా అండర్లైన్ చేయాల్సి ఉంటుంది. సో గ్రే మాత్ కూడా అండర్లైన్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గ్రే మాత్స్ ఎప్పటికీ ఎక్కువ ఉండేవి అంటే ఇంగ్లాండ్ లోను. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాకముందు వరకు గ్రే మాత్స్ ఎక్కువ ఉండేవి. సో దానికి నెక్స్ట్, బట్ ఆఫ్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్, తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇంగ్లాండ్ లో ఇండస్ట్రీస్ అనేవి బాగా పెరిగిపోయినాయి. సో ఇండస్ట్రీ ఇలా పెరిగిపోవడం వల్ల బ్లాక్ మాత్స్ వర్ మోర్, గ్రే కలర్ వర్ లెస్. మనకేంటే ఈ బ్లాక్ కలర్ మాత్స్ ఏవవుతున్నాయి ఇవి ఎక్కువ నెంబర్ కింద కన్వర్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆఫ్టర్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్. సో ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత, ఇది వరకు ఇండస్ట్రీలు రాకముందు వరకు ఏముండేవి, గ్రే మాత్స్ ఎక్కువగా ఉండేవి. ఇండస్ట్రీస్ ఎక్కువ అయిన తర్వాత బ్లాక్ మాత్స్ వర్ మోర్, ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ గ్రే మాత్స్ వర్ లెస్, గ్రే మాత్స్ అనేది తక్కువ అయిపోయింది, రివర్స్ అయిపోయింది. సో ఎందుకు రివర్స్ అయిందంటే దిస్ ఈజ్ డ్యూ టు పొల్యూషన్. సో పొల్యూషన్ వల్ల ఏదైతే మనకి పొల్యూషన్ కూడా ఒక ఎగ్జాంపుల్ చూడండి, షూట్ టర్న్డ్ బాక్స్ ఆఫ్ ట్రీస్ ఇంటూ బ్లాక్. సో ట్రీస్ తాలూకు ట్రంక్స్ ఏవవుతున్నాయో, సో మనకి షూట్స్ ఏవవుతున్నాయో ఇవి బార్క్ పైన బార్క్ అంతా కూడా ఫస్ట్ ఇండస్ట్రీస్ రాకముందు యాక్చువల్ గా గ్రే కలర్ ఉంటాయి. సో మనకి ఏదైతే స్టెమ్ ఉందో స్టెమ్ అంతా మనకి గ్రే కలర్ ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది, ఈ గ్రే కలర్ మాత్స్ అనేది అప్పుడు ఎక్కువ ఉండేవి. సో ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమవుతుంది, ఈ గ్రే కలర్ లో ఆ బార్క్ లో ఈ కలర్ కూడా కలిసిపోయి ఈ ప్రెడేటర్స్ బర్డ్స్ ఏవవుతుంటాయో అంటే వీటిని తినేవి ఏవవుతుంటే వాటికి కనిపించేవి కాదు. కాబట్టి ఇండస్ట్రీ రాకముందు ఏంటంటే ఈ బార్క్ ఏదైతే ఉందో ఈ బార్క్ బ్రౌన్ కలర్ లో ఉండేది, గ్రే కలర్ లో ఉండేది. ఇక్కడ మాత్స్ కూడా గ్రే కలర్ ఉండేవి. కాబట్టి ఏమైంది, ప్రెడేటర్స్ నుంచి ఈజీగా ఎస్కేప్ అయ్యేవి. సో నెక్స్ట్ ఏమైంది, ఎప్పుడైతే ఇండస్ట్రీలు ఎక్కువ అయిపోయినాయో ఈ బార్క్ అంతా ఏమైపోయింది, బ్లాక్ కలర్ కన్వర్ట్ అయిపోయింది. సో ఎప్పుడైతే బార్క్ బ్లాక్ కలర్ కన్వర్ట్ అయిందో అప్పటి నుంచి ఏమవుతుందంటే బ్లాక్ మాత్రం ఉండేవి. ఇక్కడ చూడండి,
చూడండి, షూట్ టర్న్ ఇంటూ బ్లాక్, ట్రీస్ ఇంటూ బ్లాక్. అయితే సో గ్రే మాత్స్ వర్ ఈజీలీ ఐడెంటిఫైడ్ అండ్ మోర్ ప్రిడేటెడ్ బై బర్డ్స్. సో అక్కడ ఏమవుతుంది, ఈ బ్లాక్ గా ఉన్న ట్రంక్ మీద ఏమవుతుంది, బ్లాక్ కలర్ మాత్స్ అందు మీద వాళ్తాయి, అలాగే గ్రే కలర్ కూడా వాళ్తాయి. బ్లాక్ మీద గ్రే ఈజీగా విజిబుల్ అవుతుంది, కనిపిస్తుంది. కాబట్టి ఏమవుతుంది, ఈ బర్డ్స్ అన్ని కూడా వాటిని ప్రిడేట్ చేసి ఈజీగా ఐడెంటిఫై చేసి తినేసేది. సో అలా గ్రే కలర్ మాత్స్ అనేవి ఏమవుతుంది, వాటి యొక్క నెంబర్ అనేది తగ్గిపోయి బ్లాక్ కలర్ మాత్స్ యొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ అయింది. సో గ్రే మాస్ డిక్రీజ్ ఇన్ నెంబర్ అండ్ బ్లాక్ మాస్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్. ఇక్కడ మనకి గ్రే కలర్ మాస్ అనేది డిక్రీజ్ అయిపోయిన నెంబర్ లో, బ్లాక్ కలర్ మాస్ ఇంక్రీజ్ అయ్యింది. సో దీనికి రీజన్ కూడా మనం చెప్పుకున్నాం. సో లాస్ట్ ఏంటంటే దట్స్ న్యాచురల్ సెలెక్షన్ ఫేవర్డ్ ద బ్లాక్ మాస్. ఇక్కడ ఏమైంది, న్యాచురల్ సెలెక్షన్ ఎవల్యూషన్ దేనికి ఫేవరబుల్ గా ఉంది, గ్రే కంటే బ్లాక్. ఫస్ట్ ఏముందంటే, ఫస్ట్ లో ఏముంది, గ్రే కలర్ కే ఫేవరబుల్. ఎందుకంటే అప్పుడు ఇండస్ట్రీస్ రాలేదు, బాక్స్ అన్ని గ్రే కలర్ ఉన్నాయి కాబట్టి గ్రే కలర్ మాస్ ఫేవరబుల్ గా ఉంది కాబట్టి అవే ఎక్కువగా ఉండేవి. తర్వాత ఇండస్ట్రీస్ ఫామ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ బాక్స్ అన్ని కూడా బ్లాక్ కలర్ మారిపోయింది కాబట్టి అప్పుడు ఎవరికి ఫేవర్ అయింది, బ్లాక్ మాస్ కే ఫేవర్ అయింది. అంటే నేచురల్ సెలెక్షన్ కి ఎవరు ఫేవర్ గా ఉంటే, నేచర్ ఎవరికి ఫేవర్ గా ఉంటే అవి మాత్రమే కౌంట్ పెరుగుతాయి. నేచర్ ఎవరికైతే కంఫర్ట్ గా ఉండదో అవన్నీ కూడా డిక్రీజ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నేచురల్ సెలెక్షన్ ఏదైతే నేచురల్ సెలెక్షన్ ఫేవర్ ఎవరికి ఉంది, బ్లాక్ మాస్. అంటే అంటే మెలనిజం అంటే ఏమవుతుందంటే బ్లాక్ కలర్ అవుతాం. సో మనం కూడా బయట కొన్న ఎండలో రాగానే కొంచెం బ్లాక్ అవుతాం. దీనికి ఏంటంటే మెలనిన్ పిగ్మెంట్ చెప్తాం. సో మెలనిక్ అనేసి అందుకని ఇవ్వడం జరిగింది, ఇండస్ట్రియల్ మెలనిజం అని అందుకని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మెలనిక్ అంటే బ్లాక్ కలర్ మాస్ కి ఫేవరబుల్ గా ఉంది. కాబట్టి ఏమని, టు రీప్రొడ్యూస్ మోర్ సక్సెస్, రీప్రొడ్యూస్ అయిపోయి వాటి కౌంట్ ని ఎక్కువగా పెంచుకోగలిగినాయి. సో ఈజ్ నోన్ యాజ్ ఇండస్ట్రియల్ మెలనిజం. దీన్ని మనం ఇండస్ట్రియల్ మెలనిజం అని చెప్తాం. సో ఇది డార్విన్స్ థియరీ ఆఫ్ నేచురల్ సెలెక్షన్. సో ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.